ఈ వీడియోలో ఈజీగా ఇంట్లోనే చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ బాస్మతి రైస్. వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని 2 to 3 hours వాటర్లో సోక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని స్పైసెస్ని వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా 2 పచ్చిమిర్చిలు వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా చికెన్లో ఒకసారి ఆయిల్ మొత్తం పైకి తేలాక ముందుగా నానబెట్టుకున్న పప్పులు ఇంకా బియ్యంని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 కప్ దాకా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోండి. చికెన్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేస్తూనే ఉండండి, లేదంటే ఒకసారి మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్తో పాటు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులని ఇంకా దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 30 to 40 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మిక్స్ చేస్తూనే ఉండండి, లేదంటే అడుగు అంటిపోతుంది. మీకు పర్ఫెక్ట్ హలీం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ గీని వేసుకోండి. దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ లెమన్ని పిండుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ హలీం రెడీ. పైన నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.